హేమలత గారు, మీ కర్నూలు సమాజాన్ని మీరు బాగా అధ్యయనం చేశారు. యాక్టివిస్ట్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా, ఎస్ సార్. లాయర్ గా మీరు అబ్జర్వ్ చేశారు. ఎస్. ఈసారి ఎన్నికలకు ప్రజలు ఎలా స్పందించారు? ఎందుకంటే రాజకీయ సమీకరణాలు విపరీతమైన ధోరణులతో మారాయి. ఒకటి. ఎస్ సార్. రెండు ఏంటంటే అనేవి పెద్దగా పరిష్కారం కాలేదనే ఒక విమర్శ ఉన్నది. తర్వాత అవును. అర్బన్ ఏరియాలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందనే ఒక ఆరోపణ, విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో ఈసారి ఓటింగ్ కి ప్రజలు ఎట్లాగా రెస్పాండ్ అయ్యారు? ఆ, ఈ మేనిఫెస్టోని, కూటమి మేనిఫెస్టోని అయితేనేమి, జగన్ మేనిఫెస్టోని అయితేనేమి, ముఖ్యంగా జనసేన అయితే వీళ్ళు ఎంతవరకు వీళ్ళు నమ్ముతున్నారు? ఎప్పుడైనా కానీ మేనిఫెస్టో ఇవి వీటన్నిటికంటే కూడా జనం ఏ పార్టీ ఎక్కువ లబ్ధి చేకూరుస్తుంది మాకు అన్న అంశాన్నే ఎక్కువ తీసుకున్నారు. హామీలు గతంలో ప్రభుత్వాన్ని గమనించినట్లయితే ఏ ప్రభుత్వమైనా హామీ ఇచ్చిన వాటిలో 50% హామీలు కూడా నెరవేర్చింది లేదు. ఉచితాలకు ఇస్తున్న, ఏదైతే ఉచిత పథకాలకు ఇస్తుందో ఆ పథకాలతో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, ఏదైనా ఇరిగేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలాంటి ఏ అంశాల మీద, డెవలప్మెంట్ మీద ఏమీ మాట్లాడలేదు. జనాన్ని ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఇటు కూటమి కానివ్వండి, అటు వైసీపీ, వీళ్ళకు ఉచితాలు అందించడం మీద చూపిస్తున్న, మేనిఫెస్టోలో చూపించిన ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, నేను ఇది డెవలప్ చేస్తాను, నా లాంగ్ టర్మ్, నా యొక్క లాంగ్ టర్మ్ లో నేను ఈ జిల్లా, ఈ రాష్ట్రానికి ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొని వస్తాను, నేను లాంగ్ టర్మ్ లో ఈ రాష్ట్రానికి ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొని వస్తాను, ఈ లాంగ్ టర్మ్ లో నేను ఈ 5 సంవత్సరాల్లో ఇన్ని రోడ్ల నిర్మాణాలను చేపడతాను, ఇన్ని రైల్వే నిర్మాణాల సంఖ్యను పెంచడానికి కేంద్రం మీద ఒత్తిడి తెస్తాను, నేను ఈ అంశాలని చేస్తాను అన్నది ఏ మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు ఎవరు కూడా. సో ప్రజలు కూడా మనకొచ్చే ఫ్రింజ్ బెనిఫిట్స్ ఏమున్నాయి అన్న దాని మీదనే ఆలోచించారు. అట్లాగే ప్రతిసారి గతంలో ఎప్పుడూ లేనంతగా లాస్ట్ తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత మనం చూసినట్లయితే ఓటుకు ఓటు కోసం తీసుకున్న మనీ అమౌంట్ అన్నది విపరీతంగా పెరిగింది. గతంలో 300, 200, 100, అది కూడా స్లమ్ లాంటి ఏరియాలో ఇచ్చి ఓట్లు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియాలో కూడా దే ఆర్ డిమాండింగ్ అమౌంట్. మాకేం రాలేదు, మాకు స్లిప్పులు రాలేదు, మాకు అమౌంట్ రాలేదు, స్లిప్పులతో పాటు అమౌంట్ పంపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పై స్థాయిలో నాయకులు మటుకు నేను 1000 పంచుతా, నువ్వు 1000 పంచు, నేను ఇంత పంచుతా, నువ్వు ఇంత పంచు అన్న మాటలు కూడా మాట్లాడుకొని అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది విపరీతంగా జరిగింది అండి. మరి ఎలక్షన్ కమిషన్ పోలీసు వాళ్ళకి తెలియదా, ప్రభుత్వాలు, ఎవ్రీ వన్ నోస్, ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా దే ఆర్ వెరీ సైలెంట్. అధికార పార్టీ పంచిందా, ప్రతిపక్ష పార్టీ పంచిందా అన్నది, రెండు పార్టీలు ఖచ్చితంగా పంచాయి. ప్రజలు కూడా ఆ గతంలో మనం ఎప్పుడు చూడనంతగా ఈసారి గమనించినట్లయితే విపరీతమైన సర్వేలు, రాజకీయ సర్వేలు, రాజకీయ విశ్లేషకులు బహుశా ఈ ఎలక్షన్ లో, ఎన్నికల్లో వచ్చినంత మంది నేనైతే ఈ 30 years లో ఎక్కడ చూడలేదు సార్. విపరీతమైన రాజకీయ విశ్లేషకులు వచ్చారు, విపరీతమైన రాజకీయ సర్వేలు వచ్చాయి. రాజకీయ సర్వేలు ఎలా తీసుకోవాలన్న దాని మీద నేను బయట గమనించినప్పుడు, ఎక్కడైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టీ స్టాల్ దగ్గర కానివ్వండి, పార్క్ లో కానివ్వండి, ఇక్కడ ప్రతి చోట గమనించినప్పుడు ఏ సర్వే ఎంత వచ్చింది, ఏ సర్వేకి ఈసారి గెలిచే అవకాశం ఉంది, ఎట్లా చూద్దాం, ఈ అంశాల మీదనే ఎక్కువగా ఆ వాళ్ళ చర్చ అన్నది జరుగుతూ వస్తుంది. సో ప్రజలు వెరీ క్లియర్, మాకేమొస్తుంది, మాకేం ఇస్తాం. అర్బన్ ఏరియా గమనించినట్లయితే, అర్బన్ ఏరియాల్లో కాస్త ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ అండ్ వీళ్ళు కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాకా ఆ కొంచెం మాత్రం ఒక ప్రభుత్వ వ్యతిరేక విధానం అన్నది ఓటింగ్ సరళి ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగింది అన్నది మనం యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే సార్.